అయితే ఇక మొన్న అనసూయ హాస్పిటల్ పోయింది. హాస్పిటల్ పోతే డాక్టర్ అన్నాడు ఏమైందంటే నెత్తిని వస్తుంది సార్, రోజు నెత్తి చచ్చిపోతున్నా, షో అంటే పోతే వాళ్ళ నొల్లితో ఇంకా నాకు నెత్తి వస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది అట్లా అని చెప్పి యాజ్ యూజువల్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, బ్లడ్ టెస్ట్, స్టూల్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని రాసేసిండు డాక్టర్. అన్ని చేయించుకొని తీసుకొని వచ్చింది. చూస్తుంది మొత్తం చదివి, అరే అనసూయ నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది కదా. అమ్మా సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేంది బ్రెయిన్ ట్యూమర్ అంటే థ్యాంక్ యూ సో మచ్. మా యూనిట్లో మా డైరెక్టర్ సంజీవ్ నాకు బ్రెయిన్ లేదంటారు, నా కంటెస్టెంట్లు బ్రెయిన్ లేదంటారు, నా జడ్జిలు బ్రెయిన్ లేదంటారు, మీరు ఇప్పుడు నాకు బ్రెయిన్ ఉందని చెప్పి సార్ థ్యాంక్ యూ సో మచ్. మధు క్యూర్ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోకి స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి సార్. స్టూడెంట్ అండి, పిల్లోడు ఎగ్జామ్స్ అండి టెన్షన్ పడిపోతున్నాడు బాగా. ఎట్లా ఎగ్జామ్స్ బాగా రాయాలి, ప్రిపేర్ అవ్వలేదు ఎలా అని ఏం చేశారంటే క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నాడు అండి. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చిందనమాట. ఫ్రెండ్స్ మీద వ్యాసం రాయండి 15 మార్క్స్. ఓ ఫ్రెండ్స్ మీద వ్యాసం రాస్తే 15 మార్క్స్, ఇక మిగతా ఏది ప్రిపేర్ అవ్వకుండా పర్లేదు అని ఫ్రెండ్స్ మీద బాగా ప్రిపేర్ అయ్యానండి. ఒక 15 నిమిషాల వ్యాసం ఫ్రెండ్స్ మీద. ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసాడు. క్వశ్చన్ పేపర్ చూసేసరికి ఫ్రెండ్స్ మీద వ్యాసం అనేది లేదండి, డాడీ మీద వ్యాసం రాయనుంది. అరే ఇలా మరి నేను డాడీని ప్రిపేర్ అవ్వలేదు కదా, సరే పని చేద్దాం ఫ్రెండ్స్నే రాసేద్దాం, సేమ్ ఫ్రెండ్స్ వ్యాసం రాసేస్తాను, బట్ ఆ ఫ్రెండ్ అనే ప్లేస్లో డాడీ పెట్టేస్తాను. సో ఈ ఫ్రెండ్ అనే ప్లేస్లో డాడీ అనే మ్యాటర్ ఉన్న వ్యాసం ఎలా ఉంది? నాకు డాడీస్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా మంది డాడీలు ఉన్నారు. నాకు డాడీలు గల్లీకి ఉన్నారు. నాకు డాడీస్ ఈ ఊళ్ళోనే కాదు పక్కుల్లో కూడా ఉన్నారు. పక్కింటికి మొన్న కూడా వచ్చాడు, కొత్తగా ఫ్యామిలీ దిగింది. అదేంటో ఆ డాడీ 2 రోజులే పరిచయం అయిపోయాడు, అందరికంటే ఫేవరెట్ డాడీ అయిపోయాడు. ఆ డాడీ అంటే మా మమ్మీకి ఎంత ఇష్టమో. అందుకే చెప్తున్నా మీ అందరికీ, డాడీస్ని ఎక్కువ సంపాదించుకోండి. ఎంతమంది డాడీస్ ఉంటే అంత ఫ్యూచర్ ఉంటుంది. మన పక్కింటి వాళ్ళు కానీ వీధిలో కానీ ఎవరైనా దెబ్బలాడుకుంటుంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు ఏం దెబ్బలాడుకుంటున్నారో అక్కడే ఉండి వింటుంటాం. కానీ కొన్నిసార్లు దెబ్బలాడుకునే వాళ్ళకి ఏదైనా శారీరకపరమైన కానీ మానసికపరమైన కానీ సమస్యలు ఉంటే ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అది ఎలాగంటే ఒక ఆయన అమీర్పేటలో వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, మేషా నమస్కారం అండి, ఇక్కడి నుంచి అమీర్పేటకి ఎలాగెళ్ళండి అన్నాడు. ఆ రెండోడు కోపం వచ్చింది, ఎరా నాకు నెత్తని ఎక్కిరేస్తున్నావా అని పగిలిపోతూ కొట్టానంటే ఏమనుకుంటున్నావా? అది కాదండి, నేను ఎక్కడ మిమ్మల్ని ఎక్కరించానండి బాబు, మీరు బయట ఎక్కడైనా అడిగాను అంతే కదా, అదిగో మళ్ళీ నాకు నత్తిని ఎక్కిరిస్తున్నావు చంపేస్తానేమనుకుంటున్నాను అని ఇలా ఇద్దరు దెబ్బలాడించుకుంటే రెండో ఆయన అన్నాడు, ఏమంటే నేను మర్యాదగా మాట్లాడుతున్నాను, మీరు అలాగే అన్నారంటే కనుక నేను ముందు మేము చంపేస్తాను. ఇట్లా మా ఏరియాలోకి వచ్చి నన్ను చంపేస్తావా? ఈ మొక్క అరగంట క్రితం అని ఉంటే అరగంట క్రితం అన్నాను రా, ఇప్పుడు బయటకు వచ్చింది అన్న. ఇప్పుడు మనం ఇంగ్లీష్ పదాలు చాలా ఉన్నాయి, తెలుగు పదాలు చాలా ఉన్నాయి. అన్నే పదాలు కనిపెట్టినప్పుడు మనం దాన్ని అంతా పేర్చేసి చాలా పెద్ద పెద్ద కవితలు రాసేసాం, చాలా పెద్ద పెద్ద ఇంగ్లీష్ క్వశ్చన్స్ రాసేసాం, ఆన్సర్స్ రాసేసాం. హౌ ఆర్ యూ అనేది HOWAREYOU ఇంత ఉన్నదాన్ని జస్ట్ ఫేస్బుక్లో వాట్సాప్లో వచ్చేసినాక HRU ఏ పదం అయితే ఉందో ఆ పదం యాస్టిజ్ పెడితే మీనింగ్ వచ్చేస్తుంది. నేనేం చేశానంటే అలా తెలుగు పదాలని ఆ నుంచి అమ్మ వరకు మాట్లాడితేనే మీనింగ్ వచ్చేసేది ట్రై చేశాను. అది ఎగ్జాంపుల్ ఎలా ఉంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆవిడ వచ్చి అడిగాడు, ఎరా అనసూయ కత్తిలా ఉంటుందంటగా, అనసూయ యాంకరింగ్ అదిరిపోద్దంటగా, అనసూయకి నువ్వు ఇవ్వాలనుకున్న లవ్ లెటర్ ఇచ్చేనా నిజంగా ఇచ్చేనా అని అనసూయ అనగా అతను పడుతున్నాడు రా రఘు అని. అదే రా రఘు మీ ఫ్రెండ్ కామెడీ అని నాకు తెలియదు అనుకుంటున్నా. సరే రఘు నీ దగ్గరికి వచ్చి ఏంటి అనసూయ వెనకాల పడుతున్నావు అంటే ఏం చేస్తావు? నిజంగా నువ్వేం చేస్తావు? ఎక్కువ చేయకలే నువ్వు రఘు ఫ్రెండ్స్ అని మాకు తెలుసు. కాకపోతే అనసూయ ఇంట్లో ఏదో సంబంధాలు చూస్తున్నారంట. ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతుందని అర్థమైంది. చెప్పు తీసుకుని కొడతాను, అది ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. ఓ కొడుకు కూడా ఒక భర్త రోజు తాగేసి ఇంటికి వస్తున్నాడు. అవునే మన బాత్రూమ్ లో అంటే ఆటోమేటిక్ లైట్ పెట్టావు, నేను రాత్రి 1 వేస్తే బాత్రూమ్కి వెళ్ళి డోర్ తీసా, లైట్ ఆన్ అయింది, మళ్ళీ డోర్ వేసా, లైట్ ఆఫ్ అయింది. సచ్చినోడా నిన్న ఫ్రిడ్జ్ లో వేసింది నువ్వేనారా?
డైరెక్టర్లకి వ్యాధులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు స్టోరీలు ఎలా చెప్తారు? ఇప్పుడు నార్మల్గా కొంతమంది సినిమా డైరెక్టర్లు ఈ షాట్ పెడితే అని ఇక్కడ గోక్కుకోవడం అట్లాంటి కొన్ని వ్యాధులు ఉన్నాయి. ఒక డైరెక్టర్కి గోక్కునే వ్యాధి ఉందండి. అతను పాపం ఆయనకు వ్యాధి, అతను ఏం చేయలేడు. ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ఎలా ఉంటుంది ఏంటి అని. అమ్మా హీరో ఇక్కడ దాకా వచ్చాడమ్మా, నిన్ను కౌగులించుకునే టైంకి విలన్ నీతోటి వెళ్ళొద్దు అన్నాడు. హీరో ప్రేమ గురించి నీ దగ్గర చెప్పేటప్పటికమ్మా కరెక్ట్గా ఆ టైంలో నువ్వు లేచి హీరోని దెబ్బకొచ్చావు, ఎలా ఉంది? చేయగలిపన్నాడు. మరి వ్యాధి యాకంటే నేనేం చేస్తాను? ఏదో నీకున్నట్టుంది, పనిలో పని గోకేసుకున్నావు. పనిలో పని గోక్కున్నావు, చెప్పకనే విషయం. రాఘవ్ గారు, ఈసారి బట్టలు కొనుక్కునేటప్పుడు టీ షర్ట్ మీద బుల్లెట్ భాస్కర్, అండర్ వేర్ మీద ప్రవీణ్, షూస్ మీద ఇమాజిన్ పేర్లు రాసుకోండి. సారీ అండి, అండర్ వేర్ మీద మీ పేరు రాశాను ఆల్రెడీ. 1,00,000 రూపాయలు తెచ్చారు మీరు ఇంటి దగ్గర నుంచి? ఇలాగంటే వస్తాయి ఇక్కడికి. మా దగ్గర తీసుకుంది ఎలా జరుగుతుందండి? ఊరుకో భాస్కర్ ఊరుకో. ఏంటండి అరాచకం? కార్తీక్ ఇలా రండి చెప్తాను. రాడు కాదు, ఒకసారి రమ్మన్నాడు సార్. చూసావా, నువ్వు వచ్చినంత ఈజీ కాదు గెలవడం. మా అబ్బాయికి పెళ్లి సంబంధం సెట్ అయింది, ఈ రోజు పెళ్లి అండి. కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు. ఈ రోజులో ముందు కక్కే వస్తుంది, తర్వాత కళ్యాణం అవుతుంది. ఇంతకుముందు మా వాడు చాలా సంబంధం చూసామమ్మా, కానీ ఫైనల్ గా నిన్నే చేసుకున్నాడు. అంతమందిని వదిలేసి ఏరి కోరి నన్నే ఎందుకు చేసుకుంటున్నారు? నేను చాలా మందిని కోరుకున్నాను, వాళ్ళు ఎవరో నాకు అందుకే ఏరి నిన్ను కోరుకున్నా. కొత్త రకం చీరలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి కావాలి? రష్మి కట్టుకునే చీరలు. రష్మి కట్టుకుంది అయితే ఇదిగో, ఇది ఇంతే ఉంది. మరి రష్మి ఎంత కడుతుంది ఏంటి? ఉన్నవాడు లేనివాడు అవుతాడు, లేనివాడు ఉన్నవాడు అవుతాడు. జానకి ఉన్నవాడు లేనివాడు ఎలా అవుతాడండి? నరేష్ తెలుసు కదా నీకు, వాడికి ఇల్లు ఉంది, 3 ఎకరాల పొలం ఉంది. వాడు ఉన్నవాడు అయినా లేనివాడు. నా కట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అల్లుడు గారు ఇవ్వలేకపోతున్నాను. అయినా వాళ్ళే 5,000 ఈ రోజుల్లో.